వెల్కమ్ టు మన 9 టీవీ. కార్యకర్తలే పార్టీకి పునాదిరాలు. కాంగ్రెస్ నిరంకుశ పాలనపై మీ పోరు అపూర్వం. కష్టకాలంలో పోరాట స్ఫూర్తి చూపారు. బీఆర్ఎస్ కు పునాది రాళ్లు, మూల స్తంభాలు కార్యకర్తలేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గులాబీ జెండాకు వెన్నుముకలా ఉంటూ అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. రేపటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై బీఆర్ఎస్ పక్షాన మెరిసే వజ్రాయుధాలు మీరేనంటూ కార్యకర్తలో ఎక్స్ వేదికగా ఉత్సాహం నింపారు. ప్రాణ సమానులైన బీఆర్ఎస్ తోబొట్టులారా, ఏడాదిగా కాంగ్రెస్ నిరంకుశ పాలనపై పోరాట స్ఫూర్తిని చూపినందుకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా. గెలుపోటములతో సంబంధం లేకుండా మీరు చూపిన ఉత్సాహం రాష్ట్ర స్థాయిలో నాయకత్వానికి కొండంత స్ఫూర్తినిచ్చింది. ప్రజల పక్షాన కార్యకర్తలు విరామం లేకుండా పోరాడుతున్నారు. రైతులు, నేత కార్మికులు, మహిళలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన సమరబేరి మోగించడంతో పాటు ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. మూసీల మూటవేట మొదలుకొని లగచర్ల లడాయి వరకు జరిగిన ఉద్యమాల్లో బాధితుల పక్షాన నిలిచారు. ఆదానికి 100 కోట్లు వెనక్కి ఇచ్చేలా చేయడం, లగచర్ల అంశంలో కాంగ్రెస్ ను దోషి నిలబెట్టడంలో పార్టీ యంత్రాంగం విజయం సాధించింది. అక్రమ కేసులతో ప్రభుత్వం వేధించిన పార్టీ వెంట కార్యకర్తలు నిలిచిన తీరు అపూర్వం, అసాధారణమని కేటీఆర్ అన్నారు. సంక్రాంతికే కానీ ఇంకా పూర్తి కాని రైతు భరోసా విధి విధానాల రూపకల్పన కసరత్తు. సాగైన భూమికే పెట్టుబడి సాయం ఆలోచనపై ఉపసంఘం సభ్యుల భిన్నాభిప్రాయాలు. వానాకాలం యాసంగి సీజన్లో పంటల హెచ్చుతగ్గుల అంశంపై చర్చ. రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కారు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. సంక్రాంతి నుంచే రైతు భరోసా సొమ్మును రైతులకు అందిస్తామని సర్కార్ ప్రకటించిన విధి విధానాల రూపకల్పన ఇంకా ఏ కొలిక్కి రాలేదు. రైతు భరోసాకు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులనే దానిపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నా ఎలా ఇవ్వాలి, ఎంత మేర ఇవ్వాలి, ఉద్యాన పంటలకు పెట్టుబడి సాయం ఎలా అందించాలి, ఇందుకోసం ఏ విధానాన్ని అనుసరించాలన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలకైనా వర్తింపు. గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు. 14 నుంచి ఆర్థిక సాయం పంపిణీ. 68 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం. సంక్రాంతి నుంచి అమలు చేయనున్న రైతు భరోసా పథకాన్ని పంటలు సాగు చేసే రైతులందరికీ వర్తింపజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఎన్ని ఎకరాలకైనా ఇవ్వాలని, ఎవరికి భూ పరిమితి పెట్టకూడదని, ఆదాయ పన్ను చెల్లించే వారికి ఆర్థిక సాయం అందించాలని అభిప్రాయపడింది. యాసంగిలో 80 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. గత వానాకాలంలో పత్తి వేసిన 40 ఎకరాల కలిపి మొత్తం 1.20 కోట్ల ఎకరాలకు పథకం అమలు చేయాలని సూచించింది. పథకం కోసం గ్రామ సభల్లో రైతుల నుంచి దరఖాస్తులను తీసుకోవాలని కోరింది. అధికారులు సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించేందుకు అనుమతించింది. వ్యవసాయేతర భూములను పథకం నుంచి మినహాయించాలని రైతు భరోసాపై గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు సూత్రప్రాయ నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి, ఎమ్మెల్సీ కవిత విమర్శ. రైతు భరోసా పథకానికి షరతులు విధిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి అని బారస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. నిబంధనల పేరిట రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగవేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. షరతులు, నిబంధనలు లేకుండా అన్నదాతలందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బంజారాహిల్స్ లో తన నివాసంలో బోధన్ నియోజకవర్గ బారస నేతలు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వం రైతు భరోసా పథకానికి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించడం దారుణమని మండిపడ్డారు. రైతులు వ్యవసాయం చేసుకోవాలా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ రైతులను కాపాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని కుదేలు చేస్తుందని దుయ్యబుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ భార్య అయేషా ఫాతిమా, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. రైళ్లు ఎక్కలేం, బచ్చాజీ భరించలేం. సంక్రాంతి పండగకి సొంతిళ్లకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీ సంఖ్యలో సిద్ధమవుతున్నారు. అయితే ప్రయాణానికి మాత్రం భారీ వ్యయ ప్రయాసాలు తప్పడం లేదు. రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు అయిపోగా ఆర్టీసీ బస్సుల్లోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి ఉంది. విమాన టికెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో పలు ప్రైవేటు బస్సులు యాజమానులు అడ్డగోలు దోపిడీకి తెరతీస్తున్నారు. పండక్కి ఎలాగైనా సొంతూళ్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రజలు సిద్ధమవుతుండటంతో ఇదే అదునుగా ఛార్జీలు పెంచేస్తున్నారు. ప్రైవేట్ స్లీపర్ ఏసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి గరిష్టంగా 7,000కు పైగా వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్కు 2,300, మంచిర్యాలకు 3,500 తీసుకుంటున్నారు. జనవరి 9 నుంచి 12 వరకు రైళ్లు, బస్సులు, విమాన టికెట్లు డిమాండ్ అధికంగా ఉంది.